విశాఖ లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయలు 59 పైసలకు చేరింది. డీజిల్ 100 రూపాయల 31 పైసలుగా ఉంది. ఇక పెరిగిన చమురు ధరలపై విశాఖ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పెట్రోలియం కంపెనీలు ప్రజలపై మరోసారి వాతలు పెట్టాయి. తక్కువ సమయంలోనే 2 సార్లు పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 99 పైసలు పెట్రోల్ పెరిగిన కారణంగా ఈరోజు విశాఖపట్నంలో చూడొచ్చు. ఇది డైనమిక్ ప్రైసింగ్ విధానం అమల్లో ఉన్న బంక్ కావడంతో ఇక్కడ రేటును మనం చూసినప్పుడు 112 రూపాయల 50 పైసలు పెట్రోల్ మీదను, ఇక్కడ డీజిల్ చూసినప్పుడు 100 రూపాయల పైన డీజిల్ అమ్ముతున్నారు. ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరగడం కారణంగా ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది తలెత్తుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మన దగ్గర ఒక 2 వీలర్ ఉన్నారు. ఈ పెట్రోల్ ధరలు పెరగడానికి మీరు ఎట్లా చూస్తారు? మేము పేదవకరంగా వస్తున్న 100 రూపీస్ 108 ఉండేది. ఇప్పుడు మళ్ళీ 111 రూపీస్ చేశారు, మళ్ళీ 112 చేశారు. మా రూపాయి తెచ్చుకొని మా దగ్గర నుంచి తీసుకున్న పైసలు ఎలాగా మేము ఇచ్చేలో తెలియలేకపోతుంది. డైలీ అలాగా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి తగ్గితేయడం గట్ట పావుల పైసలు అలాగా తగ్గించడం చేస్తారు, కానీ పెంచడం మాత్రం అలాగా పెంచుకొని వెళ్ళిపోతున్నారు. మేము ఎలాగా బతకగలమో తెలియట్లేదు. మా పెరిగేటప్పుడు రూపాయల్లోనూ తగ్గేటప్పుడు పావులలోనూ తగ్గుతుంది. చాలాసార్లు కంపెనీలు తగ్గించిన సందర్భాలు కూడా ఉండటం లేదని కస్టమర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ నగరంలో అన్ని చోట్ల కూడా పెట్రోల్ మరింత పెరుగుతుందన్న ఒక ఆందోళన అయితే ఉంది. వాస్తవానికి నగరంలో డైనమిక్ ప్రైసింగ్ విధానం అనేది ఒకటి అందుబాటులో ఉంది. మంది ఇక్కడికి వస్తున్న వారిలో అందరూ కూడా ఒక రకమైన ఆందోళన ఉంది. మరింతగా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న టెన్షన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఫ్యూయల్ స్టేషన్ దగ్గర పరిస్థితిని చూడొచ్చు. తక్కువ సమయంలోనే ఇంధన ధరలు పెరగడం అనేది ఖచ్చితంగా కష్టంగా మారిందని కొనుగోలుదారులు చెప్తున్నారు. ప్రస్తుతం రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.